ఇదే పేపర్ ఫ్యాన్లు పోతాయి, కిటికీలు పోతాయి. ఈ మనిషి ఏమైనా పడుకొని ఉంటాడు. నాకు మాట చెప్తే నేను నోట్ చేసి పెట్టుకుంటా కదా. ఆడ 55 లక్షలు మనం రిలీజ్ చేసిన అయ్యా నువ్వు చెప్తాను 50 లక్షలు అన్న 55 లక్షలు అడిషనల్గా వచ్చింది సార్. అడిషనల్గా వచ్చినా కూడా ఇంకా నీకు సరిపోలేదంటే నువ్వు టెండర్ చేసినట్టు. నేను చెప్పాను మాకి పిండి కొద్ది రొట్టే సార్ క్వాలిటీ బేస్ అని. అయ్యా నీకు టెండర్ కనుక నువ్వు 50 లక్షలకు ఓకే అంటేనే కదా నువ్వు వచ్చావు. నీకు 55 లక్షలు కూడా పెంచారు. రోడ్డు అమౌంట్ కూడా పెంచారు కదా సార్. రోడ్డు వేయమంటే రోడ్డు వేయలేదు. సరే ఏదన్నా ఉంటే డిపార్ట్మెంట్ అడగండి సార్. వాళ్ళు ఏమంటే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తే నేను అనేది అది డబ్బులు రిలీజ్ చేయకుండా నేను అవన్నీ అనలేదు. వస్తువు పెట్టావు, వస్తువు తీసుకెళ్ళిపోతావు. ఎవరిని అడిగి తీసుకెళ్తున్నావు అనేది నేను అప్పటి అడిగాను. చెప్తానా కదా సార్. ఇప్పుడు కాదు కదా, నువ్వు వస్తువు దించకముందు చెప్పుకుంటే రాత్రి పోద్ది, అర్ధరాత్రి ఏదైనా వస్తువు పోద్ది. ఇంకో వెంకటయ్య ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎవరు అడుగుతారు? నన్ను అడుగుతారా? ఎవరైనా అడుగుతారు? ఈ మనిషి ఉంటుంది సరే ఇట్లా జరుగుతుందంటే నేను అందులో ఆదివారం పూట కూడా డాక్టర్ ఉన్నాడంటే ఇట్లాంటివన్నీ చూసుకోవడానికి ఏమున్నాయి హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు కదా సార్. అయ్యా ఈ స్టేషన్ ఈ గారితో మాట్లాడేది సార్. మాట్లాడించాలి. ఈ గారు నాకు తెలియదండి. ఏ గారితో మాట్లాడండి సార్. ఇదైతే మాట్లాడండి సార్. ఈ గారు అయినా కూడా నాకు కొత్తగా ఉన్నట్టుంటావు. కాంట్రాక్ట్ బిల్లు లోపలికి సార్ 12 బిల్డింగ్లు చేసినావు. ఇవి నాకు సైడ్ హ్యాండ్ ఓవర్ చేసిన రోజు డేట్ నాకు హ్యాండ్ ఓవర్ బిల్లులు తక్కువైనాయి. 50 లక్షలు టెండర్ అయింది. 55 లక్షలు కూడా చేసినాం, అయినా కూడా తక్కువైంది. అయ్యా మీరు వస్తువు పెట్టినట్టే నేనేమనుకున్నాను, మీకు అమౌంట్ వచ్చిందేమో అందుకని పెట్టినాను. మీరు హ్యాండ్ ఓవర్ లెటర్ పెట్టకుండానే మాకు పేమెంట్ వస్తుంది సార్. మళ్ళీ అక్కడ చెప్పండి హ్యాండింగ్ ఓవర్ లెటర్ అమౌంట్ సరిపోలేదని వాళ్ళే ఇప్పమన్నారు సార్. నాకు కాగితం రావాలంట. నాకు కాగితం వస్తే వాళ్ళు ఇప్పితే వాళ్ళు తీసుకోపోవాలి సార్ అని చెప్పి లెటర్. సరే సార్ ఇప్పుడు మా ఏ గారు చెప్తారు కదా ఎక్కడ సైటు, ఏం కథ, ఎక్కడ కట్టాలా చెప్తేనే కదా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే కదా సార్ కట్టింది. అంటే దాని అర్థం ఏంది? మీ ద్వారానే పని చేసినాము. మళ్ళీ ఇక్కడ నుంచి వస్తువు పోవాలంటే నా ద్వారా పోవాలా సార్? ఏదో తప్పు ఇప్పినాము, దానికి ఎక్స్క్యూజ్ నేను అనేది కనీసం నేను వెనక కూర్చున్నప్పుడు ఏమి ఎట్లా వచ్చిందంటే క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉంటే ఏమన్నా ఉన్నాయేమో చూసుకుందామని వచ్చినాను సార్. అదని వస్తువు తీసుకుపోతున్నామని చెప్పినావు. నాకు చెప్పలేదు సార్ అంటాను. నేను దొంగతనం నీకు ముందు డిఈ గారితో మాట్లాడించాను. వర్కింగ్ ఎస్టిమేట్ వేసారు. అయ్యా మొత్తం వస్తువు సరిపోలేదని చెప్పమన్నారు కదా. నేను నీ గురించి కాదు, కనీసం లోపల ఏదైనా జరిగినప్పుడు